బెంగళూరు సిటీలో ఉన్న మొత్తం క్రిమినల్స్ తాలూకు లిస్ట్. పిక్ పాకెట్, దారి దోపిడీ, కరెన్సీ మార్పిడి నుంచి కమిషనర్ ని హత్య చేసిన వాడి వరకు మొత్తం పెద్ద లిస్టే తీసా. ఈ రోజు సాయంత్రంలోగా అందరినీ బొక్కులో తొయ్యాలి. One day action! పబ్లిక్ మధ్య మధ్యపేట తెచ్చుకోవడానికి యాక్షన్ సార్. ఏంటి మీ వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారట? నేనే చెప్పాను సార్, ఆ డీసీ మనోడే. డీసీ మనోడు అరెస్ట్ చేస్తున్నాడన్నా. Switch on the TV first. కమిషనర్ హత్య కేసులో నేను అరెస్ట్ చేస్తున్నాను. ఇది ఒరిజినల్ నెట్వర్క్ రిపోర్ట్. ఇది నువ్వు మాడిఫై చేసింది. నా వెనక రెడ్డి గారు ఉన్నారని తెలుసుగా. అలా చెప్పడానికి నీకు సిగ్గులేదు? నరసింహం, ఇన్స్పెక్టర్ ప్రకాష్ ని, ఏసీ కృష్ణరాజుని ఎందుకు అరెస్ట్ చేశావు? ఏసీని ఎందుకు అరెస్ట్ చేసావని ఒక డీసీఓ, జేసీఓ, కమిషనరో, హోమ్ మినిస్టరో, సీఎంఓ అడగలేదు. ఒక క్రిమినల్వి నువ్వు నన్ను అడుగుతావా? పోలీస్, మీ డిపార్ట్మెంట్ నేను వేసిన బిస్కెట్లు తిని తోకాడించే అడ్డమైనవి తినే నక్కని కాదు, ఆకలేసినప్పుడే వేటాడే సింహాన్ని. ఇప్పుడు పిచ్చాకల మీద ఉన్నాను. ఏది దొరికినా వేటాడాలని కసి మీద ఉన్నాను. అడ్డొచ్చిన వాడు ఎవరైనా తీస్తాను. సార్, ఇలా సడన్ గా యాక్షన్ తీసుకోవడానికి కారణం ఏంటి? శివా, డీసీ నేను ఎన్కౌంటర్లో లేపాడని అనుకుంటున్నాను. ఎస్కేప్ అయిపో. ఆస్ట్రేలియన్ డాలర్తో కొన్న ఆరని కాఫీని వేడివేడిగా నేనివ్వనా? ఈ ఏరియాలో నువ్వు నరకాసురుడికి నకిలీగా తిరుగుతున్నావంట. నిన్ను కాల్ చేస్తే ఇక్కడ వాళ్ళు టపాకాయలు కాల్చుకుంటారు. చూస్తావా? శివా చచ్చాడా? I'm very happy about the way you're handling the case. Thank you, sir. Sorry sir, తప్పు జరిగిపోయింది. Really sorry. Let me explain sir, please. రవి ఎస్కేప్ అయ్యాడు సార్. అన్నా, stop the printing. ఏమైంది మేడం? చాలా పెద్ద తప్పు జరిగింది. Just stop. రెడ్డన్న ఊరు నుంచి వచ్చాక అయిపోయారా? రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు కదా మీరు? ఎస్ సార్. మీ వన్ డే యాక్షన్ సక్సెస్ఫుల్ గా పూర్తవ్వాలంటే వాడిని ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు. కానీ ఇప్పుడు వదిలేస్తే వాడు కమిషనర్ ని హత్య చేయడానికి వెనుకున్న కారణం ఏంటో తెలుసుకుని పక్కా ఎవిడెన్స్ తో వాడిని మీరు అరెస్ట్ చేస్తే వాడు బయటకు రాలేడు. దిస్ ఇస్ జస్ట్ మై సజెషన్. థింక్ ఓవర్ ఇట్ అండ్ టేక్ ఎ కాల్. చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది. We need evidence. I need evidence. కర్ణాటక టుడే ఆఫీస్ ఎక్కడ ఉంది? జ్యోతి సర్కిల్ సార్. Let's go.
ఈ ఆర్టికల్ రాసింది ఎవరు? హూ ఇస్ అగ్ని? అది పత్రిక ధర్మం, చెప్పకూడదు. సో యూ కాంట్ బ్రేక్ యువర్ వర్క్ ఎథిక్స్. శ్రీనివాస్ సార్. బ్రేక్. షూర్ సార్. సార్, మీరు లిమిట్స్ క్రాస్ యూ చేస్తున్నారు. ఆల్రెడీ క్రాస్. ఏంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమా? అండర్కవర్ ఆపరేషన్ చేస్తున్నావా? ఇన్వెస్టిగేటివ్ ఆర్టికల్ రాయాలంటే ఎవడైనా క్రిమినల్ వెనకాల తిరుగు, లేదా ఓ తప్పుడు పొలిటీషియన్ వాచ్ చెయ్యి. అది వదిలేసి నా వెనకాల పట్టావెందుకు? రూమ్ నెంబర్ 406 లో నాతో ఉన్నది ఎవరైనా నిలదీసి రాశావు? నా అమ్మ నాన్న అయిండొచ్చుగా, నా బంధువులు అయిండొచ్చుగా. ఇలాగే ఆలోచిస్తుందా నీ బుద్ధి? 10 మంది క్రిమినల్స్ ని పట్టుకోవడానికి 2 మంచివాడిని అనుమానిస్తాం, ఒక మంచివాడిని కాపాడడానికి 4 క్రిమినల్స్ ని వదిలేస్తాం. ఇవన్నీ నీకు ఎలా అర్థమవుతాయి? సంబంధం లేని ఎవరిని నా దరిదాపులకు కూడా రానివ్వను. పాపం స్టూడెంట్ అన్నావు కదా అని నిన్ను అనుమానించకుండా పూర్తిగా నమ్మి మోసపోయాను. నా పరువు తీసావు కదే. డోంట్ అటర్ ఎ వర్డ్. ఐపీసీ సెక్షన్ 353 ఓ పోలీస్ ఆఫీసర్ని ఫాలో అయ్యి తన డ్యూటీ చేయనివ్వకుండా అడ్డుకున్నావు. సెక్షన్ 501 బూటకపు వార్తల్ని పబ్లిష్ చేసి పోలీస్ ఆఫీసర్ని కించపరిచావు. అరెస్ట్. Yes sir. Rama. He's my hero. Now I'm feeling like a fool. All I ever wanted, all I ever needed. He drives me bloody crazy. He's my sorrow. All the ways he makes me feel. 1500 జరిమానా కట్టాలి. సమ్మతమా? I will wait forever to tell him that I'm ready. Hurt and hollow. That's the way he makes me feel. Just stay away from me. ఆడపిల్లగా మాట్లాడుతున్నా. ఎక్కువగా మాట్లాడితే నాకు నచ్చదు. Know my love is steady. కోర్టులో ఫైన్ కట్టింది సార్. ఏం కావాలి? ఎందుకు వచ్చావు? I love you. చెప్పేద్దామని వచ్చాను. మళ్ళీ ఎందుకు వస్తారు? పోగలకి మీరు దిక్కండి సార్, నేను చూసుకుంటాను. చూడమ్మాయి, ఆయనకు వైఫ్ ఉంది, ఇలా అనవసరంగా వెంట పడ్డామంటే. ఏంటి నీకేంటి? ఓయా అలా ఆ డీసీ మన ఆఫీస్కి వచ్చి అందరినీ కొట్టి పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళాడన్నా. అందరినీ అరెస్ట్ చేశాడన్నా. సార్, రెడ్డి ఆ డీసీ నీవాడన్నా, ఇప్పుడు శివాని చంపేశాడు. విఠల్ సార్, వాడు తడిగుడ్డతో నా గొంతు కోశాడు. వదిలిపెట్టను, వాడిని వదిలిపెట్టను. ఆ అగ్నిని వదిలేండి సార్. నరసింహం గారు ఎక్కడున్నారో ఎవడో ఏదో ఒప్పందించాడే, ముందు ఆపు. అక్కడ సింహం సింపుల్ గా నవ్వుతోంది, ఇక్కడ ఎలక పిల్లకి ఎందుకు ఇంత ఎమోషన్? మీరా, నాకొస్తున్న కోపానికి ఆ ఒప్పందించిన తప్పుడు నా కొడుకు దొరికితే తుపాకీ తీసి టప్పు టప్పు టుప్పు 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 టప్పు టప్పు తూ 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 అని పేల్చేస్తారు. వాడి తల మీద పెద్ద రాయి వేయాలి సార్. రాయి సరిపోతాయా? వాడి బుర్రలో అరంగుళం కాదు, ఆ రంగుళాలు మేకొట్టి ఫ్రంట్ లో దోపి బ్యాక్ నుంచి తీయాలి. సార్, పోలీసులా మాట్లాడండి సార్, పోరం బోకలా మాట్లాడతారా? ఎవరిని రా పోరం బోకంటున్నా? తుపాకీ తీసుకుని టప్పు 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 కాల్చి పారేస్తాను రాస్కెల్. హలో, ఆఫీస్ అంతా బాగా కలర్ఫుల్ గా ఉన్నట్టుంది. అబ్బాయి అలాంటిదేమీ లేదు సార్. సారా? అవును సార్, చెప్పండి సార్. ఎవరో వస్తున్నారట, ఐ లవ్ యూ చెప్తున్నారట. ఓ, ఫుల్ అప్డేట్ వచ్చినట్టుంది. ఎవరు చెప్పారో చెప్పాలా? లేదు, అక్కర్లేదు సార్. ఇఫ్ యు ఆర్ రియల్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దెన్ ఐ నీడ్ నాట్ వరీ. ఏంటి సుబ్బు, అనవసరంగా చాలా ఫోన్లు వెళ్తున్నట్టున్నాయి. సార్, బాగా కోపడ్డారా? పెళ్ళాం కోపడకపోతే లైఫ్ బోర్ కొడుతుందయ్యా. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇతను ఒక్కడే మన ఇన్వెస్టిగేషన్ లో మిస్ అయ్యాడు సార్. ఇతన్ని తీసుకొచ్చి తోలలిస్తే మర్డర్ వెనుకున్న కారణం ఏంటో కనిపెట్టొచ్చు సార్. ఎందుకు నెగటివ్ గా థింక్ చేస్తున్నారు? కాదు సార్, అతని డీటెయిల్స్ కమిషనర్ 3 సార్లు చూడడానికి వచ్చారు. బిజినెస్ లిస్ట్ ఆయన పేరు లేదంటే ఏంటి అర్థం? కమిషనరే కావాలని దాచిపెట్టినట్టు అర్థం. కావచ్చు సార్, కానీ నాకెందుకు. ఒకవేళ ఆయన మంచివాడే అయి ఉంటే కమిషనర్ చనిపోయిన రోజు చూడడానికి వచ్చుంటాడుగా సార్. అన్ని ఛానల్స్ కవర్ చేసిన కమిషనర్ ఫ్యూనరల్ ఫుటేజ్ తీయండి. క్విక్. yes sir. ఫ్రీజ్. జూమ్
ఫోన్ చేయండి. సార్ వచ్చాడు సార్. సార్ ఆయన పక్కన ఉన్నది ఉప్పినంగడి గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ సార్. సార్ ఆయన హెడ్ మాస్టర్ ఫ్రెండ్ సార్. అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు సార్. చెప్పండి సార్. మీతో ఒంటరిగా మాట్లాడాలి. చంపేశారయ్యా, చంపేశారు. కమిషనర్ మాత్రమే కాదు, నా మనవరాలతో సహా 32 మంది పిల్లల్ని అన్యాయంగా చంపేశారు. ఆ రోజు మా స్కూల్లో 2వ బెల్లు కొట్టాక పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. అదే టైంలో పక్కనే ఉన్న ఉప్పినంగడి డంప్ యార్డ్లో చెత్తను తగలబెట్టారు. గాల్లోంచి కొంచెం కొంచెంగా పోగా స్కూలు వైపు వచ్చింది. పిల్లలందరూ స్పృహ తప్పి పడిపోయారయ్యా. మీ మనవరాలు సార్. కార్పొరేషన్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. రాజకీయ నాయకులు వాళ్ళ వెనకాలే తచ్చాడారు. కానీ 15 రోజుల తర్వాత పేపర్లో మధ్యాహ్న భోజన పథకంలో ఫుడ్ పాయిజన్ వల్లే ఆ పిల్లలు చనిపోయారని వార్త వచ్చిందయ్యా. కమిషనర్ గారితో ఈ విషయం చెప్పాను. ఐ విల్ డెఫినెట్లీ డూ సంథింగ్ అబౌట్ దిస్. వారం తర్వాత నన్ను పిలిచారు. చూడండి, ఇందులో చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కనుక మీరు కంప్లైంట్ ఇవ్వకండి. రేపు నేను ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను, మీరు అక్కడికి రండి. కానీ ఆ ప్రెస్ మీటు జరగలేదు. ఆయన ప్రాణాలతోనూ లేరు. మీరు వచ్చిన రోజు ఈ విషయం మీతో చెప్దామని వచ్చాను. ఆ రోజు మీరు నడుచుకున్న విధానం చూసి నేను అలాగే తిరిగి వెళ్ళిపోయాను. ఎందుకు చనిపోతున్నామో తెలియకుండానే 32 మంది పిల్లలు చనిపోయారయ్యా. మొత్తం అందరూ చనిపోయారు. ఇక్కడే తగలబెట్టారు. ఇక్కడి నుంచే పొగొచ్చింది. సార్ ఇక్కడ మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్లు ఉన్నాయి సార్. సార్ అంతా హాస్పిటల్ వేస్టేజ్ ఉంది సార్. సార్ పోలార్ డంప్ యార్డ్ నుంచి మాట్లాడుతాను సార్. ఇక్కడంతా ఆస్ట్రేలియాకి సంబంధించిన మెడిసిన్స్ ఏ ఉన్నాయి సార్. వాటర్ బాడీ అంతా కంటామినేట్ అయింది సార్. సర్జికల్ నైఫ్స్ అన్ని ఆస్ట్రేలియన్ కవర్స్ సార్. సార్ అన్ని హ్యూమన్ ఆర్గన్స్, అన్ని కవర్స్ మీద ఆస్ట్రేలియన్ ఉంది సార్. ఎస్ రాజీవ్, ఆ సిబిఐ ఆఫీసర్ మొత్తం డీటెయిల్స్ ఎంక్వైరీ చేయి. కమిషనర్ రెడ్డి హత్య చేయడానికి కారణం మిడి వేస్ట్ అండ్ ఈ వేస్ట్. ఆస్ట్రేలియాలోని మెడికల్ వేస్ట్లని, అక్కడున్న కంప్యూటర్ కంపెనీస్ తాలూకు ఈ వేస్ట్లని మన దేశంలోని డంప్ యార్డ్స్ లో పారబోస్తున్నారు. దీన్ని కర్ణాటక స్క్రాప్ అనే పేరుతో ఇంపోర్ట్ చేస్తున్న రాజీవ్ కృష్ణ మూలంగానే ఈ డీలింగ్స్ అన్ని జరుగుతున్నాయి. ఆ చెత్తను తగలబెట్టడం వల్ల వచ్చే టాక్సిక్ స్మోక్ అటాక్ అయ్యే 32 మంది పిల్లలు చనిపోయారు. ఇలాంటి ఇన్సిడెంటే ఢిల్లీలోని పలస్వాలో కూడా జరిగింది. అది కనిపెట్టిన కమిషనర్ రెడ్డిని పిలిచి వార్న్ చేశారు. వాడు దానికి లొంగనందువల్లే దీన్ని పబ్లిక్ ఇష్యూ చేయడం కోసం ప్రెస్ ని పిలిచారు. ఈ న్యూస్ ను కూడా వాడు ఏసీ కృష్ణరాజు ద్వారా తెలుసుకుని అబద్ధం చెప్పి ఒక చోటకి రప్పించి బేరసారాలు జరిపాడు. కమిషనర్ ఒప్పుకోకపోవడం వల్ల ఆయన్ని షూట్ చేసి చంపేశారు. సో రెడ్డి కన్నా ఓ పెద్ద స్ట్రెంగ్త్ ఆస్ట్రేలియాలో ఉంది. మొత్తం డిపార్ట్మెంట్ అంతా వేడిగా ఉంది. ఆ టీచర్ ఎక్కడ ఉంటున్నారు? హెడ్ మాస్టర్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఉదయాన్నే అరెస్ట్ వారెంట్ తీసుకోవాలి. వాడిని ఫుల్ గా ఫాలో చేయండి. నేను ఈ రోజు నైట్ హార్బర్కి వెళ్ళి డిస్పాచ్ అవని కంటైనర్స్ ఓపెన్ చేసి ప్రూఫ్ కలెక్ట్ చేస్తాను. 60-70 కంటైనర్స్ ఉంటాయి సార్. అందులో రెడ్డికి సంబంధించిన కంటైనర్స్ ఎన్ని? 40 ఉంటాయి. ఇంకో 1 అవర్ లోనే ఎక్కడికి వస్తాను.